గౌరీ వనానికి వనము చూడగా పోదామమ్మ కాటి వనము చేరగా పోదామమ్మ వనము చూడగా పోదామమ్మ కాటి వనము చేరగా పోదామమ్మ గౌరి వనానికి వెళ్ళి కళ్ళు పట్టుకొని వచ్చి అందరికి వడ్డించాలి వాడికిదారులకి సమయమున దాసి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో ఎంతమంది అందరిని పిలవాలి పుయమ్మ ఉన్నారా అని ఉన్నాము ఎవరెవరు కావాలరా దాసి వాళ్ళు ఉన్నారా దాసికాంతలు చాలా మంది మా ఇంట్లో పని మనుషులు నీకు బాగా మంది కావాలి కానీ అలివేని ఏం చేస్తున్నదే ఇంతకుముందు కోట నేను కొడితే అది ఆలికి మూలక పన్నదిరా అలివేని వద్దులే కానీ నీలవేణి దాసికాంత ఉన్నదా నీళ్ళాట వాళ్ళ అమ్మ నాన్నకి పోయిందిరా అది కూడా వద్దులే కానీ ఇంకా ఉన్నారు దాసి వాళ్ళు మా ఇంట్లో మధురాక్షి ఏం చేస్తుంది మాండాపురం మానవాన ఇచ్చిన గిరాకి బాగా వచ్చింది మరి పద్మాక్షి ఏం చేస్తుంది దాసికాంత పాత గోడల 150 రూపాయలు 150 రూపాయలు వీళ్ళు ఎవరు వద్దులే కానీ నా చిన్నప్పటి స్నేహితురాలు రాజేశ్వరి ఏం చేస్తుంది ఓ చలపతి క్లాస్మేట్ రాజేశ్వరా అది ఉన్నది కదా పెట్టుకుంటుంది రా బొట్టు త్వరగా బొట్టు పట్టుకొని వస్తే అందరం కలిసి కళ్ళు బాండలు పట్టుకొని తాటి వనానికి వెళ్ళి నా భర్త వడచిన కళ్ళంత పట్టుకొని రావాలి వెళ్దామా పదవే ఓ అమ్మ ఓ కొమ్మ ఓ బంగారు బొమ్మ ఓ బంగారు ఓ బంగారు మనము చూడగా పోదామమ్మ మనము చూడగా పోదామమ్మ మనము చూడగా పోదా గౌరీ వనము నన్ను చూసిన నా సంవత్సరారా మీకు రాదా నేను చూడదా ఓయమ్మ నేను పిలుస్తుంటే ఇంత ఆలస్యం ఎందుకైంది అమ్మా వాళ్ళంటే కొత్తలు నువ్వు ఎప్పుడు పాతాను నీకేమని ఓ రాజేశ్వరి ఓయమ్మ ఓ సఖి సమానం చేయని అమ్మా మనం 6 ఫీట్ల చీరలో 4 ఫీట్ల మనం నేర్పించుకోవాలమ్మా ఓకే అమ్మా రాజేశ్వరి అంటే నీవేనా నీవేనా నేనే పోయినప్పుడు సాపుకుండా నింపుకొని అను విధముగా రాజేశ్వరి దాసికాంతం నీవే కదా నేనే నీ క్లాస్మేట్ చిలపట్టి రామరెడ్డి సార్ సరే గాని గౌరీ వనము తాటి వనం వెళ్ళిపోవాలి ఆ వనానికి దారి చూపిస్తావా ఏ దారి కావాలి నీకు ఇటువంటి దారి వనానికి కళ్ళు మండవ దారి ఉన్నది కదా ఏ దారి పెద్దమర్రి మండవమర్రి పెద్దమర్రి చెట్టు అక్కడ వెళ్ళిపో రాజేశ్వరి వనానికి వెళ్ళిపోవాలి అయ్యో ఘాటి వనానికి వెళ్ళి కళ్ళు పట్టుకొని రావాలి వెళ్దామా వెళ్దాము కానీ నిన్ను చూస్తుంటే నాకు కొద్దిగా అనుమానంగా ఉన్నది చూస్తుంటే నేను చూస్తే నాకు అనుమానంగా అందరం అనుమానం అది నా అనుమానం ఏంటంటే నీకు పెళ్ళయిందా మీ ఆయన ఎవరే పెళ్ళి అయితే మీ ఆయన నీ భర్త ఎవరు నాకు పెళ్లి అయిందా అంటున్నావా అమ్మా నీ కళ్ళకి నేను ఇంకా పెళ్లి కాదాలకి కనపడతానా కొంచెం లేతకుంటా ఏమో సాబితులు కానీ పట్టుకుంటే మరి
కైలాసగిరి పోతావు కావచ్చు. రాజేశ్వరి నీకు పెళ్ళయిందా? ఓ అమ్మా నాకు పెళ్లి కాలేదు అనుకుంటున్నావా? పెళ్ళయింది నాకు పెళ్ళి 5 సంవత్సరాలు, నా మొగుడు చచ్చిపోయి 3 సంవత్సరాలు, నాకు ఇట్లయి 9 నెలలు. పెళ్ళై 10 ఏళ్ళు, నీ మొగుడు వచ్చి 5 ఏళ్ళు. నీ భర్త పోయినాక బండికి డ్రైవర్ ఎవరే? ఈ బండికి డ్రైవరా? అదే మీ ఆయన ఎవరంటున్నా? ఓ ఇక్కడ షాపు లేదు, కిరాణా షాపు, శిగ యాదగిరి గౌడు. బండి 2-3 బండ్లు ఉంటాయి. రావే రాజేశ్వరి అన్నాడు క్యాషియర్. ఎవరు? యాదగిరి గౌడు కిరాణా షాప్ లేదు. యాదగిరి గౌడు ఏవే రాజేశ్వరి అన్నాడు. బండి ఎక్కించుకున్నాడు, చేతులు కూర్చున్నాడు. చిన్నరాము ఎవరే? ఈయనే ఉన్నాడు, ఎరుగడు మా బావ. ఇక్కడ ఓ సరే అసలే వద్దన్నా, ఎందుకయ్యా నీ వద్దయ్యా, మరి నీ పేరు మన బయటకు వస్తుందయ్యా అంటే రాజేశ్వరి ఏం కాదే, నేనైతే నన్ను ఎవరు నమ్మరే అంటే ఎవరు నమ్మరే చెప్తున్నా అనుకోని. సరే గాని అది ఎన్నిళ్ళ కడుపే? ఇదా దగ్గరికి వచ్చిన కడిపే. సరే గాని వెళ్ళిపోదామా? పరవే త్వరగా తాటి వ్రాని వెళ్ళి కళ్ళు పట్టుకుని రావాలి. నా భర్త రమ్మన్నాడు కాబట్టి ఆలస్యము చేయకుండా వెళ్ళిపోవాలి. పరవే తరుణి నే చేరా పోయేదాను తరుణి నే చేరా పోయేదానే. కళ్ళు బాండవ ఏది? కళ్ళు బాండవ ఎక్కడేస్తున్నావేమో పాపిస్తుదానా? ఎదురు వచ్చిన ముసలి వాళ్ళని ఆగవానం చేస్తున్నావు. సరే రాజేశ్వరి, కాటివరము చాలా దూరం ఉన్నది. ఇలా కాకుండా మనకు దారి నడవాలన్నా, పొద్దు పోవాలన్నా, చిన్నగా రామాయణము, భారతము, శాస్త్రములో, వేదములో, పురాణములో, పొడుపు కథలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మనకు త్రోవ నడిచినట్టు అనిపించదు. నీకేమన్నా శాస్త్రాలు వస్తాయా రాజేశ్వరి? కాదే, మీ ఆయన నీకే నేర్పలేదు శాస్త్రాలు? నాకు ఎప్పుడు పని ఆయన ఏడు నేర్పాడు. నీకేమి రావా? ఏమిరా నీకేమైనా వస్తాయా? నేను చెప్తాను, శాస్త్రం అర్థం చెప్తావా? అర్థం తెలిస్తే చెప్తా మరి. చూడవే, తరవుకు 3 అక్షరములు, ఇరవుగా నడుమక్షరంబు తీసి రాజు కావాలి. తరువెవ్వరు రాజువరన్నారు. తరువుకు 3 అక్షరములు, ఇరవుగా నడుమక్షరంబు తీసి రాజు కావాలి. తరువెవ్వరు రాజవరంటే, తరువు అంటే ఒక చెట్టు, తరువుకు 3 అక్షరములు అంటే చెట్టుకు 3 అక్షరముల పేరు. ఆ 3 అక్షరముల పేరు మధ్యలో ఒక అక్షరం తీస్తే 2 అక్షరములు కలిసి రాజుకు అర్థం రావాలి. రాజు పరిపాలించే రాజ్యం పేరు చెప్పాలి. తెలుసునా? తరవుకు 3 అక్షరములు. చెట్టు పేరు వాయిలి, అంటే చెట్టు పేరు వాయిలి 3 అక్షరములు. ఇరవుగా నడుమక్షరంబు తీసే రాజు కావాలి. వాయిలనే 3 అక్షరముల మధ్యలో ఈ తీస్తే ఏమైతుందమ్మా?
చెట్టు పేరు వాయిలి, రాజు పేరు వాలి, రాజు పరిపాలించే రాజ్యము కిష్కింద. అవును, అర్థమైందా? మీది బాగా పెద్దగా ఉంది కానీ నాకు షార్ట్ కట్ ఉంటుంది బాగా. శాస్త్రాలు రావండి కదా నీకు? మనం వస్తూనే ఉంటాయి, పెంటలు అవుతున్నాయి కదా. నడుచుకుంటూ మాట్లాడు. అదే అదే మరి నేను శాస్త్రవేత్త నువ్వు ఏమన్నా అంటావో ఏమో. శాస్త్రం వేస్తే వింటాము కానీ మేమెందుకు అంటామే? మా చెల్లి ఏమన్నా అంటదో ఏమో. ఫోటర్ వచ్చగా ఒకటే చూస్తాను ఏమన్నావా మరి నువ్వు? వేయండి. మరి నేను చెప్పేటప్పుడు మోటుగా ఉంటుంది, ఇప్పించేటప్పుడు తేటగా ఉంటుంది. మరి నువ్వు ఏమనుకోవద్దు. అర్థం బాగుందా? చాలా అందంగా ఉంటది, షార్ట్ కట్ లో ఉంటది. సరే, మంచి శాస్త్రం వేయండి. బాగుంటది బాగుంటది. అమ్మా 2 కొట్టి ఒకటి పెట్టి ఏంటిదమ్మా? శాస్త్రం అమ్మా, మనిషి వాసన శాస్త్రం అమ్మా. శాస్త్రం అర్థం చెప్పేసావు. 2 కొట్టి ఒకటి పెట్టినంటే ఎండాకాలం ఎండా కొట్టే, వానాకాలం వానా కొట్టే, ఈ చలికాలం చలి పెట్టే. 2 కొట్టే ఒకటి పెట్టే. ఓం నమ శివాయ. పర్వచలి సాసా సారిగమా ఈ సారిగమా ఈ సారిగమా సాసా సరిగమ పదని సా సరిగమ మగరి సా సరిగమ పదని సా. అందమైన శృంగారమైన ఈ వనములో, ఈ తాటి వనం, ఈత వనంలో ఎన్నో ఉన్నాయి మర్రి చెట్లు. ఇంత అందముగా ఉంది గౌరీ వనము కదా అని విధము. గౌరీ వనం అంటే మా అత్తమ్మ పార్వతి చెట్ల వనం కాబట్టి అందుకే గౌరీ వనం అంటారు. ఈ గౌరీ వనంలో ఎన్నో ఉన్నాయి మర్రి చెట్లు. ఇందులో మండోమరం ఏదమ్మా? పెద్ద మరి ఇక్కడ ఉంది ఇది. ఓ ఇదేనా మండో మర్రి చెట్టు? ఇదేనా? ఈ మండో మర్రి చెట్టు వద్ద నా భర్త కంఠమాదేవుడు పొద్దున వచ్చి తాళ్ళన్ని ఎక్కి కళ్ళంతా వడొచ్చి ఇక్కడ పెట్టాలి ఒక పెద్ద మర్రి చెట్టు కింద. ఈ మర్రి కింద ఎన్నో ఉన్నాయి కళ్ళు బాండవులన్నీ. మరి నా భర్త తాటి వనంలో తాళ్ళెక్కుతున్నాడు. నా భర్త వడచిన కళ్ళంతా బాండవలో ఉంది కదా. మనము తెచ్చిన ఖాళీ కళ్ళు కుండలో ఆ కళ్ళు మొత్తం ఇందులో పోయండి. రాధేశ్వరి, నా భర్త వడచిన కళ్ళంతా మనం తెచ్చిన కళ్ళు కుండల్లో పోయండి. రాధేశ్వరి, సరే అమ్మ అడతారు. అమ్మ నువ్వు అడతారు. అమ్మ కుర్చీ మీద ఎగిరి పడతావు. అడతారు నువ్వు అడపడతావు. జరుగు. ఓ ఇల్లనా? ఆగా ఆగా నీకు పోతా నీ అయ్యకు పోతా కలాగు. ఎందుకు కొడుతున్నావు? ఉయ్యాల చెప్పాలి ఊక్కుంటా వత్తరా వద్దరా వత్తరా అంటాడు. అలా కొడితే నీ కడుపులో పాప చనిపోతుంది కదా. ఏ సరిపోదు, బయటికి వెళ్తారు వాడు. ఏం కాదు. పాప బాబా అమ్మా కడుపులో పోడు అంటాడు కదా రవి. అందరి కళ బృందం మామూలు. అయ్యా ఓ అమ్మ కడుపులో పోడు అంటాడు కదా. అమ్మ కళ్ళు తాగుతారే, అమ్మ కళ్ళు తాగుతారు అంటాడు. కడుపులో పిల్లలు మాట్లాడతారే. ఓమ్మ ఇది యాదగిరి ఇత్తనం అమ్మో. పేరుంటాయని అడ్డు చూపిస్తుంది. బాబు సామాన్లు అనుకుంటున్నావా? 2-3 పళ్ళు. రాధేశ్వరి, కడుపుతో ఉన్న వారికి చాలా కోరికలు ఉంటాయి. నీ మనసేం బాధ పెట్టను. నీ కళ్ళు వస్తే కూర్చో, నిమ్మలంగా కూర్చో. ఆయన ఎన్నో రకాల కూర్చోబెట్టారు. ఆడళ్ళకే శత్రువులు ఆట. సహకరించమ్మా కొంచెం. రాధేశ్వరి, నీ కళ్ళు పోసే ముందు మా గౌడవారి కుల ఇలవేలిపైన మా గౌడవారి దైవము మహాశక్తి పరాశక్తి ఆదిశక్తి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత వనమ్మైసమ్మ దేవత శక్తి అవతరములెత్తి
మా గౌడవారు తాటివనంలో వెలిసి మా గౌడవారు తాళ్ళెక్కుతున్న వేళ ఈదులెక్కుతున్న వేళ మా గౌడవారికి ఎటువంటి అపాయము లేకుంటూ కాపాడే మహంకాళి పరాశక్తి ఆదిశక్తి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత మన మైసమ్మ దేవత. అమ్మవారికి ముందుగా బిందు పెడతాను కళ్ళు, తర్వాత నీకు పోస్తాను త్రాగవే. అమ్మ రావే ఎల్లమ్మ తల్లి, అమ్మ రావే ఎల్లమ్మ తల్లి, శివుని బిడ్డ సిరిగల్ల తల్లి, అమ్మ రావే ఎల్లమ్మ తల్లి, శివుని బిడ్డ. పుట్టలో నా పుట్టినవమ్మ, పుట్టలో నా పుట్టినవమ్మ, పువ్వులో నా పెరిగినవమ్మ, పుట్టలో నా పుట్టినవమ్మ, పువ్వులో నా తల్లి. జమదగ్ని ఇల్లాలివై, జమదగ్ని ఇల్లాలివై, జగతిలో నా వెలసినవమ్మ, జమదగ్ని ఇల్లాలివై, జగతిలో నా వెలసినవమ్మ. కండ్లమయ్యకు ఆడబిడ్డావో, కండ్లమయ్యకు ఆడబిడ్డావో, శివునికి చిన్న బిడ్డావో, కండ్లమయ్యకు ఆడబిడ్డావో, శివునికి. పట్టు చీరలు పట్టు రవికెలు, చిల్లంలా గ్రామములో ఎల్లమ్మవై, చిల్లంలా గ్రామములోన ఏడునాళ్ళ ఎల్లమ్మవై, మా ఊరాల ఎల్లమ్మ తల్లి, మా ఊరాల ఎల్లమ్మ తల్లి, కరుణించవే మా కల్పవల్లి. రాజేశ్వరి ఎలా ఉందమ్మ తాటికల్లు? కప్పషేదు చప్ప చేదుంటాది. అమ్మా పుల్లటి కళ్ళు పోయిరా, అది నా పిల్లగాడు బాగా కాయలు పట్టుడు. మరి నీ గీత కళ్ళు పోయినా అయితే కలుపు. త్రాగవే రాజేశ్వరి. ఇన్నాళ్ళకి నీ కానుపు, ఇన్నాళ్లకు నీ కాన్పైంది. ఇన్నాళ్ళ కంటే నీ వయసు ఏమో 47 సంవత్సరములు అని విధముగా ఈ 47 ఏళ్లకు నీ కాన్పైంది కాబట్టి అది పల్లో పిల్లో జాగ్రత్తగా కాపాడుకో. త్రాగవ ఈతకల్లు రాజేశ్వరి. త్రాగవమ్మ త్రాగవమ్మ ఈతకల్లు, త్రాగవమ్మ త్రాగవమ్మ త్రాగవమ్మ. త్రాగిదంగా చూడు తమాష ఏరి పారు, త్రాగవమ్మ త్రాగవమ్మ ఈతకల్లు, త్రాగవమ్మ. బాగా చేస్తుండు, బాగా చేస్తుండు. కష్టమైన సొమరం వచ్చిందా నీకు? అమ్మా లే కడుపు నిండా కళ్ళు పోసినావు, నన్ను ఎత్తుకుపోయి పట్టమంత మీద పండ పెట్టినావు. ఈ కరెంటు పొగలు బంద్ చేసి 2 కోడిగుడ్లు ఆమ్లెట్ అయ్యి. ఏమనుకుని మాట్లాడుతున్నావు పాపిష్దానా? గౌడవారంటే మా గౌడకుల ఆచారం ఏమిటనగా నీకు అర్థం తెలియదు. మా గౌడవారు ఎల్లప్పుడూ కూడా మహాలింగాన్ని పూజిస్తూ శివుని భక్తులము, శివుణ్ణి ఆరాధించే భక్తులము. మా యొక్క దైవం పరమేశ్వరుడు కావున అనే విధముగా ఉదయాన స్నానము, మధ్యాహ్నం స్నానము, సాయంత్రం స్నానం, ముమ్మారు 3 స్నానములు చేసి మహాలింగాన్ని పూజించే వారిని విభూతి బొట్టు పెట్టుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని స్మరించే మా యొక్క శివభక్తులు, మా గౌడ కులస్తులు. శివభక్తులలో ఇటువంటి నీసు పదార్థాలు, మత్తు పానీయాలు సేవించేటువంటి ఆచారం మా గౌడ వారి ఇంటా వంట లేదు. జాగ్రత్త మాట్లాడు, పనులు రాలుతాయి, అస్సలే ముట్టుకో. లే 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 లే
వనానికి వచ్చాము. తాటి వనానికి వచ్చి నా భర్త వడచిన కళ్ళంతా మనము వచ్చిన కళ్ళు బాడలు నింపుకున్నాము. ఈ కళ్ళు పట్టుకొని మనం ఇక్కడ ఉన్నట్టయితే నా భర్త ఏమంటాడు, శ్రమాంబ నీవు వనంతోనే వస్తానని కోరుకుంటే నమ్మనను కానీ ఈ కష్టము నీకెందుకమ్మా, ఇంత కష్టం అవసరం లేదు శ్రమాంబ అని నా భర్త మనసు బాధపడను కావచ్చు నన్ను చూసి. అనిపితంగా నా భర్త రాకముందే ఈ కళ్ళు నింపుకున్నాం కళ్ళు పండుగలో. ఈ కళ్ళంతా ఇంటికి పట్టుకు వెళ్ళిపోయి మన గౌడకోట వద్ద అన్ని కులాల వారు కూడా కళ్ళు త్రాగే వాడగదారులందరూ ఈ కళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు. మనం వెళ్ళిపోయి మన గౌడకోటలు అందరికి వడ్డించాలి పంచామృతాన్ని. వెళ్ళమా? ఇదిగో ఇదిగో ఖాళీ కళ్ళు బండ్లు అక్కడ పెట్టు, చిన్న మరి కింద. పరమేశ్వర శివనామ ధ్యానముతో ఈ కళ్ళు పట్టుకొని గౌడకోటకు వెళ్ళాలి. హరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ. దాసి వాళ్ళు వెళ్ళిపోయారు, మా తోటి గౌడ ఆడవారు వెళ్ళిపోయారు. త్వరగా శివనామ ధ్యానంతో వెళ్ళిపోదాము గౌడకోటకు. శివ శంకర అభయంకర సుధీరా